నమస్కారం. రాజకీయాల్లో హుందాతనం పోయింది. ప్రజాస్వామ్యం, అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలు, అధికారంలో ఉన్నామా విపక్షంలో ఉన్నామా, ఎట్లా ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్రానికి మేలు జరగాలని కొన్ని దశాబ్దాలుగా రాజకీయ నాయకులు ప్రవర్తించేవారు. కానీ ఇప్పుడు రాజకీయాలు ఎలా వర్ణించాలంటే జగన్ రెడ్డి ముందు, జగన్ రెడ్డి తర్వాత అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కొద్దిగా కూడా మహిళలనే కనీస ఇంకిత భావం లేకపోతే గౌరవం కూడా లేకుండా ఎంత మాటకొస్తే అంత మాట వ్యక్తిగత హననం చేయటం, ఆ సాక్షి పత్రికను పట్టుకొని ఊరిలో, నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఏదన్నా మంచి జరిగితే ఈ విపక్ష పార్టీ, ఈ ఛానల్ ఓర్చుకోలేకపోతుంది. అమరావతి అంకురార్పణ, అమరావతి దేవతల రాజధాని, అమరావతి బాగుండాలని యావత్ భారతదేశం కూడా కోరుకుంటట్టు ఈరోజు సాక్షి ఛానల్ వేదికగా మరి విపక్ష నేత జగన్ రెడ్డి కనుసన్నాలలో ఏం కావాలంటే అదే ప్రచురించే సాక్షి ఛానల్లో ఒక జర్నలిస్టే, ఏదైతే కృష్ణంరాజు అనే జర్నలిస్టు, ఆ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, వీళ్ళిద్దరు కలిసి ఆ రకంగా దేవతల రాజధాని కాదు, ఇది ఇంకొక రకమైన రాజధాని అని చెప్పి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడటం, దాన్ని ఈ వైకాపా నాయకులు ఎవరూ ఖండించకపోవటం, రాజకీయ విలువలు ఎంత దారుణంగా, ఎంత ఘోరంగా మార్చేశారు. రాజకీయాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి. ఇలాంటి నేతలు ఉంటే ఎలా అని ముక్కును వేలేసుకొని ఆలోచన చేసే పరిస్థితి, దుస్థితి మనం చూస్తున్న తరుణంలో నేను ఒకటే తెలియజేస్తున్నాను. ఈ వైకాపా విపక్ష నేతలందరూ కూడా బుద్ధి తెచ్చుకొని మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. రాబోయే రోజుల్లో బహిరంగంగా మీరు ఎక్కడ కనపడినా మహిళలే మీకు బుద్ధి చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తారు. ఏమిటండి, అమరావతి తాడికొండ నియోజకవర్గం ఒక దళిత నియోజకవర్గం, రిజర్వ్డ్ నియోజకవర్గం, చుట్టుపక్కల ఉన్న ఇతర 4 నియోజకవర్గాలు అత్యధికులు బీసీ, బడుగు బలహీన వర్గాలు ఉన్న ఈ నియోజకవర్గంలో మహిళల్ని కించపరిస్తే మేము ఊరుకోవాలా? వేశ్యలను సంబోధిస్తారా? ఈరోజు మీ అక్క, మీ చెల్లి, మీ తల్లి మీకు దూరంగా తలదాచుకుంటున్నారు ప్రాణభయంతో. మరి ఈరోజు మహిళల్ని రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల మహిళల్ని టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడిన విధానం బట్టే మహిళలంటే ఎంత ఆలోచన, ఎంత కించభావం ఉందో జగన్ రెడ్డికి అనేది అర్థమవుతుంది. క్షమాపణ చెప్పండి, బుద్ధి తెచ్చుకోండి, ఇకనైనా మారే ప్రయత్నం చేయండి అని కూడా మీకు తెలియజేస్తుంది.